సెల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంటు ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బిఎంసి పరిధిలోని ద్వారకా నగర్ ఫేజ్ 2 లోని తమ ప్లాట్ పై దౌర్జన్యం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోండి. బాధితులు శోభ ధనుంజయ భాయ్ల ఆవేదన. పైసా కూడబెట్టి పిల్లల భవిష్యత్తు కోసం కొనుగోలు చేసిన ప్లాట్ జోలికి వస్తే అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు శోభ ధనుంజయ భాయ్లు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే బిఎంసి చెంగిచెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 76/6, 76/7, 76/8లో 1978లో భూ పట్టాదారులు లేఅవుట్ చేశారు. అందులో నుండి దయానంద్ అనే వ్యక్తి జీపీఏ చేసుకుని ఫ్లాట్ నంబర్ 108కి శోభకు 109 ధనుంజయ భాయ్లకు విక్రయించడం జరిగింది. అయితే పిల్లల చదువుల కోసం భవిష్యత్తులో వారి పెండ్లి ఖర్చుల కోసం పెట్టుబడిగా కొనుగోలు చేసిన వీళ్లు వారి పిల్లలు విదేశాలలో ఉండటంతో అక్కడే పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలోనే స్వదేశానికి వచ్చిన సందర్భంలో తమ ఇంటి స్థలాలు ఎలా ఉన్నాయో చూసుకునేందుకు గాను అక్కడికి వెళ్లి చూడగా తమకు చెందిన స్థలంలో తాత్కాలిక షెడ్ వేసి ఉండటం చూసి ఇరుగు పొరుగు వారిని అడగ్గా కాలనీకి చెందినటువంటి స్థలమని ఇది ఆ స్థలమని మీరు ఎక్కడి నుంచి వెళ్లిపోవాలని లేని పక్షంలో మీ అంతు చూస్తామని కాలనీకి చెందినటువంటి కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో చేసేదేమీ లేక సదరు వృద్ధ మహిళలు భూమి పట్టాదారుల వారసులైన కొత్త నవీన్ యాదవ్ను ఆశ్రయించి అతనికి ఏజీపీఏ చేశారు. దాంతో అతను సదరు స్థలం వద్దకు వెళ్లగా అతన్ని కూడా కాలనీకి చెందిన వారు కొందరు వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో చేసేదేమీ లేక జరిగిన విషయంపై మేడిపల్లి పోలీసులను ఆశ్రయించగా బెదిరింపులకు పాల్పడిన ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. రాజకీయ నాయకులకు రాజకీయానికి అతీతంగా ఇద్దరు పేర్ల మీద ఉన్నది ఇది. అట్లా మీరు పార్కు కానీ మేము ఇడవలేదు కదా, ఇది మేము కట్టుకోవడానికనే మేము ఇడుచుకున్నాం, మేము కొనుక్కున్నాము. మా పేర్ల మీద ఉన్నప్పుడు మీరు అట్లా ఎట్లా కడతారు? అది కట్టని అవసరం లేదు కదా. మా పేర్ల మీద ఉన్నప్పుడు మీరు ఎట్లా కడతారు? మీ ఏ ఇయర్లో కొన్నారమ్మా? ఇది 26 2006లో కొన్నారు. వీళ్ళు మరి వీళ్ళు ఎప్పుడు వేసుకున్నారు? గుడి ఎప్పుడు కట్టిర్రు? ఇక్కడ వినాయకుని ఎప్పుడు పెట్టిర్రు? కాలనీ వాళ్ళు మీరు ఎన్ని రోజులు ఎందుకు వచ్చి వాళ్ళను ప్రశ్నించలేదు? యుఎస్కి పోయినామండి. యుఎస్కి పోయి వచ్చేసరికి ఇవన్నీ చేసి 15 గుడి అయితే మొన్ననే కట్టిర్రు. కాంపౌండ్ వాళ్ళంటే 31 మరి మీరే కొట్లాడక ఇతరులకు ఎందుకు మీరు? 109 ఇందులో సుమారు 872 గజాల జాగా ఇది. 2006లో ధనుంజయ భాయ్ శోభ అని అమ్మ 2006లో సేల్ చేశారు. అయితే 2015 వరకు ఫెన్సింగ్ వేసుకుని వీళ్ళు అద్దుల్లో ఉన్నారు. వీళ్ళ 3 పాపలు విదేశాల్లో స్థిరపడ్డారు. అక్కడ విదేశాలకు పోయిన తర్వాత తిరిగి వచ్చేసరికి ఈ విధంగా మార్చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే మీ అంతు చూస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకొని మీ దిక్కున్న చోట చెప్పుకోరు అని చెప్పి బెదిరిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఇది పట్టదారులు ఏమన్నా మనకు సాయం చేస్తారేమో అని చెప్పేసి మా దగ్గరికి వచ్చారు. ఆమె దగ్గర డాక్యుమెంట్లు చూసిన 2006లో సేల్ డీడ్లు ఉన్నాయి, లేఅవుట్లో చూస్తే ప్లాట్ నెంబర్లు ఉన్నాయి, క్లియర్ టైటిల్. అంటే ఈ విధంగా వాళ్ళు అంటే ప్రతిదీ రూపాయి పెట్టి కొన్నారు వాళ్ళు. అంటే ఈ విధంగా మీరు గుడిని బడిని కట్టేస్తారా ఏడబడితే అక్కడ? అంటే రేపు పొద్దున మీ ప్లాట్లలో కూడా అట్లనే మీకు ఎన్నో ఒక దగ్గర ప్లాట్లు ఉంటాయి కదా కాలనీ వాళ్ళకు కూడా, అంతటా కూడా ఇలాగే గుళ్ళు బళ్ళు కట్టేస్తే మీరు ఒప్పుకుంటారా? అది కరెక్ట్ కాదు కదా. అనవసరంగా ఆమె అన్యాయం చేస్తున్నారు మీరు. ఇది మంచిది కాదు. మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ విధంగా అన్యాయం చేస్తే ఆమె మంచిది కాదు.
ఆమె ప్రతిదీ రూపాయి కూడబెట్టి ఆమె కొన్నారు. ఆమె కలకల ఆమె ఉసురు తగులుతుంది. దయచేసి ఇది మీ పిల్లలకు కానీ మీకు కానీ ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఇదంతా మానుకోండి. ఇది ఇట్లాంటి దేవుడి పేరు చెప్పి దేవుడు ఈ ల్యాండ్ కబ్జా చేయడం ఇది మంచి పద్ధతి కాదు. మీకు చూడండి, షో చేయండి. నా దగ్గర లేఅవుట్లు ఉన్నాయి, మీకు డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్ని ప్రతిదీ చూపిస్తా. 2006లో వాళ్ళు సేల్ డీడ్ చేశారు. పేరు మీద నా పేరు మీద రిజిస్ట్రేషన్